హలో అండి, నమస్తే. ఈరోజు మనము కోకోనట్ బర్ఫీ తయారు చేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ కొబ్బరికాయని ఇలా పైన బ్లాక్ అది ఉంటుంది కదండి, అది తీసేసి ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో వేసుకోండి. మిక్సీ చేసుకోవడానికి కొబ్బరి పాలు తీసుకోవాలి కదండి. మనము పాలు తీసుకోవడానికి ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో కొబ్బరి పాలను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ కొబ్బరి పేస్ట్ వేసుకుంటూ పాలను తీసుకోవాలండి. కొబ్బరి పాలను ఇలా తీసేసుకొని మొత్తం చిక్కగా పాలు వచ్చే వరకు ఇలా తీసుకోవాలి. కొబ్బరి పాలను ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని అందులో మనం కొబ్బరి పాలను వేసుకోవాలండి. ఆ కొబ్బరి పాలను వేసుకున్న తర్వాతకి కొంచెం పాలు వేడవ్వాలండి. పాలు వేడయ్యాక నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నానండి. ఒక కప్ షుగర్ వేస్తున్నాను. కోకోనట్ తీయనే ఉంటుంది కాబట్టి మీరు చూసి వేసుకోండి. నేనైతే ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఇంకో కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఒక కప్పు షుగర్, ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఒక చేతిని వేసుకుంటూ ఒక చేతిని కలపండి, లేకుంటే గడ్డలు కడుతుంది కాబట్టి ఇలా చూసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇలా చిన్నగా నెమ్మదిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే గడ్డలు కడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోండి. కలుపుతూనే ఉండాలండి, మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకుంటే గడ్డలు కడుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా అయ్యాక చిక్కబడుతుంది చూడండి, కొంచెం చిక్క కావాలండి. ఇలానే మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా చిక్కగా అవుతుందండి. ఇలా చిక్కబడ్డాక నేను ఇలా చిక్కబడుతుందండి. ఇందులో నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకా 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటుండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేకుంటే మాడిపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి వేసుకోండి. కలుపుతూ ఉండండి. అలానే ఇలా చిక్కబడ్డాక ఇలా చిక్కబడుతుందండి. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దానికి గీ పెట్టేశాను. గీ పెట్టి ఇలా రాసానండి. సర్వింగ్ బౌల్ అది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని ఒక 2-3 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. 2-3 అవర్స్ ఇలా 2-3 అవర్స్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతకి 2-3 అవర్స్ అయిపోయిందండి. మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. సేమ్ బర్ఫీ చాలా ఈజీగా వస్తుందండి. నేను చాలా భయపడ్డాను వస్తుందో రాదని, వచ్చేసింది. చాలా హ్యాపీ. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మా పాప టచ్ చేసి చెప్తుంది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు కట్ చేస్తుంది చూడండి.